అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దేవరకొండ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు మరియు ఆర్టీవీ యాజమాన్యము, ఆర్టీవీ ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను డాక్టర్ విజయ్ కుమార్, ఎంబీబీఎస్ పీజీడీసీ క్లినికల్ కార్డియాలజీ, వినాయక హాస్పిటల్, దేవరకొండ. ఈరోజు మీ ముందుకు రావడానికి కారణము ఈ విపరీతమైన ఎండలు. ఈ ఎండలకు జనాలు ఏ విధంగా సఫర్ అవుతున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తున్నాయి, మరియు వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మరియు ఈ గుండెకి సంబంధించిన పేషెంట్లు, గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి చెప్పడానికి వచ్చాను. ముఖ్యంగా ఇప్పుడు ప్రతి సంవత్సరము మనకు చిన్న చిన్న టెంపరేచర్స్ ఎక్కువగా పెరగడము, ఈ పెరగడం వల్ల ఈ వడదెబ్బకు గురవుతున్న ప్రజలు ఎక్కువైపోతున్నారు. వడదెబ్బకు గురి అయ్యి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి హాస్పిటల్ పాలవ్వడము, ప్రాణాలు కోల్పోవడం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ వడదెబ్బ నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ వడదెబ్బ గురి అయ్యే వాళ్ళు చిన్నపిల్లలు మరియు వృద్ధులకు ఎక్కువ హెల్త్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వడదెబ్బకు గురి అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4-4:30 మధ్యలో మాత్రం అత్యవసర పరిస్థితి ఉంటే తప్పించి బయటికి వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళినా లూజ్ బట్టలు వేసుకోవడం, తెల్లటి బట్టలు వేసుకోవడము, ప్లస్ తగినంత వాటర్ తీసుకొని మధ్యలో వాటర్ తీసుకోవాల్సిన అవసరం, ఫ్రీక్వెంట్ వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఎక్కువ. ఇంకొకటి తలకు ఏమన్నా క్యాప్ లాంటివి పెట్టుకోవడం, లేదంటే గొడుగు లాంటిది యూజ్ చేయడం, ఇట్లాంటివి చేసి కొంతవరకు జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంది. ఈవెన్ ఏమన్నా బయటికి వెళ్ళినా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, జావా లాంటివి తీసుకోవాలి. అది మళ్ళీ బయట ఈ కూల్ డ్రింక్స్, వేరే జ్యూస్, ప్యాకెట్ జ్యూసెస్ ఇట్లాంటివి తీసుకోకపోతేనే మంచిది. వాటి వల్ల ఉపయోగం పెద్దగా ఉండదు. వాటిలో యాడెడ్ కెమికల్స్ ఇవన్నీ ఉంటాయి, షుగర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, యాడెడ్ షుగర్స్. వీటితో హెల్త్ ఇబ్బంది అయ్యే అవకాశం ఎక్కువగా. వృద్ధుల్లో బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి ఇట్లాంటివి మంచివి కావు. కాబట్టి వీళ్ళు నీడపట్టుగా ఉండాలి, తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవాలి, టైంకి మెడిసిన్స్ ఇవన్నీ వాడడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఈ వడదెబ్బ కొట్టిన వాళ్ళ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే వీళ్ళకు బాగా హెడేక్ ఉండడము, బాడీ పెయిన్స్ ఉండడము, బాడీ టెంపరేచర్ ఉండడం, ఎక్కువైపోయి వేడిగా ఉండడము, బాగా ఇరిటేషన్ రావడం, ఇట్లాంటివి ఉంటాయి. ఇట్లాంటివి ఉన్నప్పుడు వీళ్ళని తొందరగా చల్లటి నీళ్లు ప్లస్ కొంత వాటర్ తోటి బాడీనంతా తట్టుకోవడము. ఇంకా ఇబ్బంది తగ్గట్లేదంటే హాస్పిటల్కి వెళ్తే మేము సెలైన్స్, దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ ఇచ్చి సెట్ చేయగలుగుతాము. కొంతమందికి విపరీతమైన తలదిరగడము, కింద పడిపోవడము, బాడీ మొత్తం ఇట్లా తెల్లగా అయిపోవడము, ఇట్లాంటివి జరిగినప్పుడు వీళ్ళు కోమలకు కూడా పోయే ప్రమాదం ఉంది. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా తొందరగా హాస్పిటల్కి వచ్చి సరైన దానికి రిలేటెడ్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ డీహైడ్రేషన్ వల్ల బాడీలో వాటర్ లెవెల్స్ తగ్గిపోయి సోడియం, పొటాషియం వీటిల్లో కూడా తగ్గుదల వచ్చినప్పుడు ఇంకా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా ద్రవ పదార్థాలు తీసుకోవడం, వాటర్ తీసుకోవడము, ప్లస్ నీడ పట్టున ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎస్పెషల్లీ ఊర్లలో పనిచేసే వ్యవసాయ కూలీలు, ఈ పనికి ఆహార పథకం సంబంధించిన వీళ్ళు ఖచ్చితంగా ఉదయం 10 లోపు వర్క్ చేసుకోవాలి. ప్లస్ టైం టు టైం వాటర్ తీసుకోవడం, ద్రవ పదార్థాలు తీసుకోవడం, మంచి ఈజీగా అరిగే ఆహారం తీసుకుంటే చాలా మంచిది. ఇంకొకటి విషయం కూడా, దీంతో పాటు ఇంకొక విషయాన్ని కూడా నేను షేర్ చేయదలుచుకున్నా. ముఖ్యంగా నా దగ్గరికి ఎక్కువగా ఈ హార్ట్ అటాక్ పేషెంట్లు రావడం చూస్తున్నాను. ఈ చిన్న వయసులో ఈ హార్ట్ అటాక్లకు గురి అవుతున్నారు. దీనికి ముఖ్య కారణము బీపీ, షుగరు, వీటితో పాటు ఈ స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు బాగా పెరిగిపోయినవి. ఇంకొకటి చాలా మందికి శారీరక శ్రమ లేకుండా ఉంటున్నారు. ఇట్లాంటి వాళ్ళకి సడన్ గా గుండెపోటు వచ్చి సీరియస్ అయ్యి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. కాబట్టి వీటికి దూరంగా ఉండడము, బీపీ, షుగర్ కంట్రోల్ పెట్టుకోవడము. ఇంకొకటి ఎప్పుడన్నా సడన్ గా ఈ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్లు అంటే మెయిన్ ఇంకొకటి మిస్లీడ్ అవ్వడానికి కారణం ఏంటంటే ఛాతీలో మంట, నొప్పి, ఆయాసం అంటే అందరూ ఇది గ్యాస్ ప్రాబ్లమే కావచ్చు అని డిలే చేసి ప్రాణాలు కోల్పోతున్నారు. లేదు, ఈ ఛాతీలో మంట కానీ, నొప్పి కానీ, నడిస్తే ఆయాసం కానీ ఇట్లాంటివి ఉన్న వాళ్ళు వీలైనంత తొందరగా హాస్పిటల్కి వచ్చి
ఈసీజీ 2D ఇట్లాంటి టెస్టులు చెక్ చేసుకొని ఇది గుండెదా లేకపోతే గ్యాస్ ప్రాబ్లం నిర్ధారించుకోవాలి. లేనిచో ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన జాగ్రత్తలు అంటే మెయిన్ వాకింగ్ చేయడము, మంచి ఫుడ్ తినడము, హై క్యాలరీస్ డైట్ని అవాయిడ్ చేయడము, మైదా రిలేటెడ్ డైట్ని అవాయిడ్ చేయడము, ఈ కూల్ డ్రింక్స్ ఇట్లాంటి ఎక్కువ తీసుకోవద్దు, ఆల్కహాల్, స్మోకింగ్, మత్తు పదార్థాలకు వీటన్నిటికీ దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. సో అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తలు తీసుకోవాలి. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.